నంద్యాల పట్టణంలోని 15వ వార్డు ప్రజల సమస్య చాలా తీవ్రమైనది. కల్వర్ట్లు, రోడ్లు దెబ్బతినడం వల్ల నిత్యం ప్రమాదాలు జరగడం, పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడం అధికారుల బాధ్యత రాహిత్యాన్ని తెలియజేస్తోంది. స్థానిక వార్డుల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులతో ప్రజలు నరకం చూస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతూ భయాందోళన మధ్య కాలం వెల్లదీస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణం 15వ వార్డు పరిధిలోని రెవెన్యూ క్వార్టర్స్ నుంచి తాతయ్య గుడికి వెళ్లే దారిలో, అలాగే పబ్లిక్ టాయిలెట్లకు వెళ్లే మార్గంలో పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. కాల్వపై ఉన్న కల్వర్టులు పూర్తిగా దెబ్బతిని రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ దారి గుండా వెళ్లే వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వెలుతురు సరిగా లేక వృద్ధులు, చిన్నపిల్లలు గుంతల్లో పడి తీవ్ర గాయాల పాలవుతున్నారు. సమస్యపై స్థానికులు ఇటీవల పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నూతన కల్వర్ట్లు, రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రామ్మోహన్ రెడ్డి, 15వ వార్డు మాది. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఆటోలు కానీ, మోటార్ సైకిల్ కానీ, సైకిల్ కానీ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనికి ఏదో పరిష్కారం పెద్దలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కల్వర్ట్ విషయం కూడా కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకుపోయినాం, గారికి ఈ విధంగా కమిషన్ గారికి కూడా తీసుకుపోయినాము. ఏం పట్టించుకోవడం లేదు, జరగడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. దయచేసి మాకు త్వరగా ఈ పని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. రెవెన్యూ క్వార్టర్స్ తాతయ్య గుడి దగ్గర కాలువ చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాక్టర్లు, ఆటోలు, పిల్లలు, సైకిళ్ళు, బండ్లు అన్నీ పడుతున్నాయి, కింద పడుతున్నాయి. మనుషులకు దెబ్బలు తగులుతున్నాయి. ఒక పిల్లోనికి పండ్లు కూడా కూడిపోయినాయి. కలెక్టర్ గారికి చెప్పినాము, కమిషనర్ గారికి చెప్పినాము, ఎవరు స్పందించడం లేదు. తినంత వరకు అధికారులు ముందుకు వచ్చి ఏపిచ్చే బాగుంటుంది. వర్షాకాలము కరెంటు సరిగ్గా ఉండదు, కింద పడుతున్నారు జనాలు. రెవెన్యూ క్వార్టర్స్ శ్రమణాన్ బ్రిడ్జి దగ్గర ఈ రోడ్డు కుంగిపోయింది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని బాగు చేయాలని చూసి చాలా ఇబ్బందికరంగా ఉంది. బ్రిడ్జి, రెవెన్యూ క్వార్టర్స్, పబ్లిక్ టాయిలెట్ దగ్గర మాకు రోడ్డు భంగమైంది. రాత్రిలో పిల్లలు, పెద్దలు పడిపోతున్నారు. మాకు మున్సిపాలిటీ కాలువ, రోడ్డు బాగా చేపియండి చాలు. ఒక లైటు మాకు దయచేసి కాలువ ఒకటి, మున్సిపాలిటీ కాలువ కట్టించి ఈ రోడ్డు ఒకటి వేపియండి. మాకంత లైట్ ఒకటి, ఈ 3 అడుగుతున్నాం మేము.